వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాగ్. సో ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. అయితే చాలామంది స్టూడెంట్స్ అంటే ల్యాక్స్లో బీటెక్ అయిపోయినటువంటి వాళ్ళందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఒక రైట్ ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే మీ పిల్లలకు ఒకసారి ఈ వీడియో చూపించండి, మీరు కూడా చూడండి. ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ కోసం అని చెప్పేసి కోడ్జ్ఞాన్లోనే జాయిన్ అవ్వాలి, ఇక్కడ ఏముంటుంది. చాలామంది పేరెంట్స్ కూడా ఒక్కొక్క డైలమాలో ఉంటారు కదా. డెఫినెట్గా పిల్లలకి ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది, 4 years కోర్స్ పూర్తి చేశారు, దాని తర్వాత అసలు సడన్గా మళ్ళీ ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏముంటుంది, ఎందుకు జాయిన్ అవ్వాలి, కోడింగ్ ఎక్కడే ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, సో ఈరోజు మనతో పాటు శ్రీనివాస్ గారు అండ్ విజయసారథి గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. హలో సాయిరామ్ గారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, అంటే కోడ్జ్ఞాన్లో మీ పిల్లలు చదువుకున్నారు కాబట్టి అడుగుతున్నాను. ప్రతి పేరెంట్కి తెలియాల్సిన విషయం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడ మీరేం చూసారు, ఎలాంటి వాతావరణం ఉంటుంది, నిజంగానే ఈ జెన్యూనా ఫేకా అనేటువంటి దాని మీద కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీరేం చెప్తారు? అందరికీ నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. నేను ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ గోల్డ్ ప్రెసిడెంట్ని కూడా. సో జ్యువెలరీ షాప్ ఓనరు. మా అమ్మాయిది బీటెక్ కంప్లీట్ అయింది. ఆ టైంలో సరే నెక్స్ట్ ఎక్కడ కోర్సెస్ ఎక్కడ చేయాలంటే తను కూడా ప్రిఫర్ చేసుకుంది. హైదరాబాద్ బెటర్, హైదరాబాద్ వెళ్ళిపోతాను, అక్కడే 6 months నేర్చుకుంటానని. సో ఆ టైంలో నేను ఇట్లా కోడ్జ్ఞాన్ గురించి మా ఫ్రెండ్ ఇలా చెప్పి వెళ్ళాలని, సో నేను పర్సనల్గా వచ్చి ఒకసారి చూసుకున్నాను ఏంటి అనేది. ఆయన చెప్పే పద్ధతి 1 week నేను అబ్జర్వ్ చేశాను. అసలు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది. అందరూ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు అవ్వగానే హైదరాబాద్ వెళ్ళిపోవాలి, హైదరాబాద్ లేదా బెంగళూరు, అక్కడ కోర్సులు చేస్తేనే జాబ్లు వస్తాయి అన్న కాన్సెప్ట్లో ఉన్న టైం అది. యాక్చువల్గా ఆ టైంలో మైండ్ సెట్లో ఉన్నారు 100% అది. సో ఆ టైంలో ఆయన కన్సల్ట్ చేయడం, ఆయన కూడా లేదండి నాకు ఇక్కడ అట్మాస్ఫియర్ నచ్చింది, ప్లస్ ఈయన బ్యాకప్ మా ఫ్రెండ్ చెప్పారు ఎలా చెప్తారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది. సో దాన్ని ఇంప్రెస్ అయ్యి జాయిన్ చేయడం జరిగింది. తను ఇంత 6 months కోర్స్ చేయగానే బెంగళూరులో తనకు జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు చేస్తుంది. హైక్ పొజిషన్ కూడా రీసెంట్గా ఇప్పుడు ఈ మంత్ కూడా తను ఒక హైక్ అంటే సీనియర్ మేనేజర్గా కావాలని తను కోరుకోవటం. సో ఐ థింక్ ఈ మంత్ ఎండింగ్లో అది ఫుల్ఫిల్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నాం మేము కూడా. సార్ ప్యాకేజ్ ఎంత ఉంది సార్? ప్రస్తుతానికి 12. మంచి ప్యాకేజ్. అది యాక్చువల్గా అంటే అక్కడక్కడ వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ నుంచి తను చక్కగా మాది ఇక్కడ నుంచి 6 kilometers డిస్టెన్స్లో మా ఊరు నిడమానూరు. అక్కడి నుంచి తను వెహికల్ వేసుకొని వచ్చేది, చక్కగా క్లాసెస్ కానీ చాలా పాజిటివ్ మైండ్తో. అంటే ఒక మీరు అన్నట్టు టెక్నికల్గానే కాదు, అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ. అవును అవును. తను అంటే నేను బట్ పేరెంట్స్కి అది ఎక్కడ అంటే చాలా మంది డైలమాలో ఉన్నారు, అంటే చూస్ చేసుకోలేకపోతున్నారు. దానికి సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఏం చెప్తారు? ఒక రైట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే ఏ చెక్ లిస్ట్ ఉంటే డెఫినెట్గా ఇది రైట్ ఇన్స్టిట్యూట్ అని అనుకోవచ్చు అంటారు? వై కోడ్జ్ఞాన్ అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఇక్కడ జాయిన్ చేయడానికి కూడా మా పాపని ఫస్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను ఏంటి ఇక్కడ ఏమేమి సరే ఎలా చేస్తున్నారు అబ్జర్వ్. నిజంగా ఫ్రాంక్లీ ఏంటంటే అసలు అక్కడెక్కడికో వెళ్ళేదానికంటే ఇక్కడ ఇంత చక్కటి ఇన్స్టిట్యూషన్, ప్లస్ వాళ్ళే ప్లేస్మెంట్ ఆయన అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు కూడా, లేదు మా దగ్గర చేయండి కంపల్సరీ నేను ప్లేస్మెంట్ ఇస్తాను. కానీ ఆ నీడ్ లేకుండానే తను కంప్లీట్ చేయగానే ఆటోమేటిక్గా బెంగళూరులో తన జాబ్ రావటం, తను షిఫ్ట్ అవటం. ప్రజెంట్ అప్పుడు హైదరాబాద్కి ఏదో షిఫ్టింగ్ పొజిషన్లో ఉంది. మంచి పొజిషన్ బాగుంది మాకు. అసలు తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా 2-3 నేను చేశాను. మా మేనేజర్ ఐ థింక్ మా యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్ ఆయన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి వచ్చి మేము అసలు కన్సల్ట్ చేసాం ఆయన్ని. అవునా? యా 100%. ఇప్పుడు అంటే మీరు అడిగారు కాబట్టి ఇది చెప్తా అనుకోకుండా వచ్చింది. లాస్ట్ టైం మా బ్రాంచ్ హెడ్ బిఎం గారు దిలీప్ గారు ప్లస్ అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరు వచ్చి మాకు ఆల్రెడీ వాళ్ళు అంటే బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళు చూసుకున్నారు, కానీ ఇంకా ఎక్కువ స్కిల్స్ కాబట్టి ఏం చేయాలి ఎలా అంటే మేము మీ దగ్గర నేర్చుకుంటాము, టైం కాదు కుదరట్లేదు అని ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇది జరిగింది కదా 6 సంవత్సరాలు. అంటే ఆ విధంగా ఉంటుంది. ఆయనది కూడా యాక్చువల్గా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఏదో కమర్షియల్గా ఎక్కడ అనిపించదు, ఏదో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఏదో కార్పొరేట్ లాగా వచ్చారా జాయిన్ అవ్వండి అలా ఉండదు. అష్యూరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక గుడ్ విల్ కంపల్సరీ ఇక్కడ చేస్తే మనకి బాగుంటుంది, కంపల్సరీ ప్లేస్మెంట్ అన్న ఉంటుంది. అది నేను అనుభవించాను దాంట్లో. పేరెంట్స్ ఇంకా అంటే బీటెక్ చేసినటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్
వాళ్ళు ఒక పాయింట్ లో రియలైజ్ కాకపోవడానికి కారణాలు ఏమంటాయి? ఏమంటే ఎక్కడో అక్కడే ఎక్కడ ఉంది. లోపం జరుగుతుందంటే అంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే అక్కడ ఎక్కడో ఉంది, అక్కడే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ అది కాదు, ఆ మైండ్ సెట్ కాదు. మన లోకల్లో చక్కగా ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ప్లస్ మనీ కూడా కంపారిటివ్గా చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కగా లోకల్గా ఇంటి దగ్గర నుంచి వస్తారు, వాళ్ళు చేసుకుంటారు, బాగుంటుంది. దాన్ని వదిలేసి ఏం లేదు. ఇవి ఒక వాళ్ళు ఎలా ఉందంటే మీరు అన్న దూరపు కొండల నునుపులాగా హైదరాబాద్లోనే లేకపోతే బెంగళూరులోనే ఉంది తప్ప మనకి ఇక్కడ లేదన్న కాన్సెప్ట్. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినా కూడా వీడియో చూసేటువంటి వాళ్ళు ఇది ఫేక్ ఏమో ప్రమోషన్ కోసం చేస్తున్నారు అనుకునేటువంటి కాన్సెప్ట్ ఉంది ఉంటుంది. దానికి మీరేం చెప్తారన్న? నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు మీరు ఎవరినో తీసుకొచ్చి మమ్మల్ని అడగట్లా. ఆల్రెడీ మా పాప చేసింది, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు ప్రెజెంట్ ఇక్కడ. శ్రీకర్ అనేది మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు తను చేస్తున్నాడు. సో జాయిన్ అవ్వమని చెప్తారా పేరెంట్స్ కి? అసలు మా పాప జాయిన్ అయింది, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి జాయిన్ అయింది. మా ఫ్రెండ్స్, మా బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి అడిగలేరు ఎలా ఉంటుంది, నాకు కావాలి టెక్నికల్గా సపోర్ట్ కావాలి అని అడిగలేరు ఆయన్ని. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక్కటే మేము చెప్పేది ఏంటంటే మీరు అన్నట్టుగా బీటెక్ అదే స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్కి చెప్పేది ఒక్కసారి రండి కోడినానికి వచ్చి మీ అంతటి మీరు చూడండి, చూసి దెన్ మీరు సెలెక్ట్ చేసుకోండి కరెక్టా కాదనేది. అంటే మేము చెప్పానని కానీ ఇది కాదు. వన్స్ మీరు స్టెప్ ఇన్ అవ్వండి, చూడండి, చూసి ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ పొందాను కాబట్టి 100% ఫుల్ఫిల్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఫ్రాంక్లీ సేయింగ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సార్ విజయ్ సారథి గారు, అంటే మీ ఎక్స్పీరియన్స్ అండి కోఆర్డినేటర్ తోటి. ఎందుకంటే పేరెంట్స్కి ఒక డైలమా ఉంది ఇవాళ, బీటెక్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయించాలి అనుకునేటువంటి దాంట్లో ఇన్స్టిట్యూట్లో రైట్ ఇన్స్టిట్యూట్ ఏంటి, ప్లేస్మెంట్ ఉంటుందా, ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే. వై కోఆర్డినేటర్ అంటే మీరేం చెప్తారు? పేరెంట్ ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సింది, నేను ఎందుకు బీటెక్ 4 years ఒక డీమ్డ్ యూనివర్సిటీలోనో ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చదివించిన తర్వాత అసలు మళ్ళీ కోడింగ్ని ఎందుకు నేర్పించాలి పిల్లలకి? ఆ పాయింట్ మీద క్లారిటీ ఉండాలి వాళ్ళకి ఫస్ట్. అసలు ప్రొఫెషనల్ డిగ్రీ ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో చదివిన తర్వాత ఎందుకు మనం వెళ్ళి చేర్పిస్తున్నాం, అక్కడ క్వాలిటీ లేదని ఆ పాయింట్లో రియలైజ్ అయిన తర్వాత వీళ్ళు కోడింగ్లో ల్యాకింగ్లో ఉన్నారు కాబట్టి బెస్ట్ ఇన్స్టిట్యూట్లో కోడింగ్ నేర్చుకోవడానికి నేను చేర్పిస్తున్నాను. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది ఆ ఇన్స్టిట్యూట్కి, ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. కోడ్ జ్ఞాన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఇన్స్టిట్యూట్ ఫర్ టీచింగ్ కోడింగ్ హియర్, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ దట్ ఈస్ మేబీ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, గ్రూప్ డిస్కషన్స్ గురించి మాట్లాడతారు వీళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బ్రషప్ చేస్తున్నారు వీళ్ళు, ఒక మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పి ₹1,00,000 తీసుకుని కూడా వాళ్ళు ప్లేస్మెంట్ ఇప్పించలేకపోతున్నారు. వెరాజ్ వీళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటున్నారు. 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని అతి తక్కువ ఫీజు తీసుకుని కూడా వీళ్ళు పిల్లలలో మోటివేట్ చేసి ఆ కరేజ్ తీసుకొస్తున్నారు వాళ్ళు. ఓకే, మీరు ఐటీ ఫీల్డ్లో వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే నాట్ ఓన్లీ ద కోడింగ్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు వాళ్ళు వీళ్ళు చక్కగా అపార్ట్ విత్ ద టెక్నికల్ నాన్ టెక్నికల్గా కూడా వీళ్ళు హెచ్ఆర్ ట్రైనింగ్ ఇస్తున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత మాకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. వేరే ఇన్స్టిట్యూట్కి మీరు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు మేబీ పైథాన్ జావా ఆ కోర్సెస్లో ఎక్స్పర్టైజ్ చేసి పంపించేస్తారు బయటికి పిల్లల్ని. వీళ్ళు అలా కాకుండా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ప్లేస్మెంట్ వచ్చేంత వరకు వీళ్ళు క్యాండిడేట్స్ వీళ్ళతోనే ఉంటున్నారు. అయినా సరే సార్, అంటే ఇప్పుడు మీరు చూశారు కాబట్టి చెప్తున్నారు, బయట వీడియో రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆ క్రెడిబిలిటీ అనేది ఎలా, ఇది నమ్మాలా వద్దా అనేటువంటి డైలమా ఇంకా ఉంది. మనం ఎంత మాట్లాడుతున్నా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే పేరెంట్ చూసేది ఏంటంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కోర్స్కి ఆ ఇన్స్టిట్యూట్లో అంతా తీసుకుంటున్నప్పుడు ఇది మనం ఇక్కడ ఎందుకు ఇంత ఇవ్వాలి? ఇప్పుడు నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరినో అడుగుతారు, పర్టికులర్ సి లాంగ్వేజ్కి ఇంత కోర్స్ ఫీజు అంటారు. అక్కడ తక్కువగా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు చెప్పించాలి? ఏదైనా ప్రతిదీ కూడా అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్ ఉంటున్నారు. ఏమంటే మెయిన్ పాయింట్ అక్కడ వస్తుంది. వాళ్ళు ఏది తీసుకున్నప్పటికీ కూడా మీరు వాళ్ళు అక్కడ తక్కువకు వాళ్ళు చెప్తున్నారు, మనం ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు దీని గురించి అవగాహన ఉందనుకోండి, నేను నమ్ముతాను. అవగాహన లేని వాళ్ళు ఏంటంటే అన్ని అది కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఇంత అనవసరం, గ్యారంటీ ఏమి ఇస్తారు సార్ మీరు ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాం. పిల్లలు కొంతమంది పేరెంట్స్ అయితే రాత్రికి జాయిన్ చేయించి పొద్దునే జాబ్ కావాలన్నదిగా ఉన్నారు కొంతమంది. దానికి మీరేం చెప్తారు సార్? ఎందుకంటే పిల్లలు అప్ స్కిల్లో లేరు,
లేదంటే మీ పిల్లలు చదువుకున్నది 4 ఇయర్స్లో లేనిది 2 మంత్స్లో 3 మంత్స్లో నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 3 మంత్స్ 2 మంత్స్ ఏదైతే ఆ కోర్స్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాము అనుకునేటువంటి ఆలోచన క్రియేట్ అవుతుందో వెంటనే ఏది జాబ్ అని అడుగుతున్నారు. అంతే తప్ప మా పిల్లలు అప్స్కిల్ అవ్వట్లేదేమో అనుకున్నటువంటి ఆలోచన రావట్లేదు. అంటే బేసికల్గానండి మీరు గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళేట్లయితే అసలు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే సిస్టము వెదర్ హీస్ ఫిట్ ఫర్ దట్ కోర్స్ ఆర్ నాట్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఏమీ మిరాకిల్స్ చేయలేదండి. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. నేను మీరేదో టీచింగ్ అంత ఫీజు కట్టేసేసి ఫస్ట్ సెక్షన్లో కూర్చుంటున్నాడు ఈ విద్యార్థి, ఈ సెక్షన్లో జాయిన్ అయిపోతే ర్యాంకులు వచ్చేస్తే ప్రతివాడు ఐఐటీలోనే చదవాలి. మరి ఎలా సస్టైన్ అవుతున్నాయి ఈ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్? అవునవును. ఏమండి ఇప్పుడు పిల్లాడు ఇన్స్టిట్యూట్ ఒక్కటే ఏం చేయలేదు. ముందు పేరెంట్ ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే దే హ్యావ్ టు రియలైజ్ దెమ్ సెల్ఫ్స్. నా వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఇవాళ మీరు ఎంత జాబ్ ప్లేస్మెంట్ వచ్చేసిన తర్వాత 10 LPA 20 LPA 15 LPA వచ్చినప్పటికీ కూడా వాడు సస్టైన్ అవుతాడో లేదు గ్యారంటీ లేదు. ఐటీ ఫీల్డ్లో మీరు లాంజిట్యూడ్ పెంచుకోవాలంటే అంత ఈజీ కాదండి వాళ్ళ రేపు. అవును. వాడు ఒరిజినల్గా లాజిక్ ఉండాలి ఒరిజినల్గా. లాజిక్ ఉన్న తర్వాత మనం అసిస్టెన్స్ ఇవ్వటమే తప్ప ఎన్నో ప్రాజెక్ట్స్ చేయించి మేము ఇక్కడ నుంచి పంపిస్తున్నాం ప్లేస్మెంట్కి. వాడు ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నేర్చుకున్నాడో బహుశా దానికి సంబంధం ఉండకపోవచ్చు. అవును. ఇది మనం ఒక ఫౌండేషన్ వేసి పంపిస్తున్నాం అంతే. మనం మీ పిల్లల విషయంలో కోడ్ జ్ఞాన్ పాయింట్లో నుంచి ఏం జరిగింది సార్? ఎలాంటి మిరాకిల్? మా పాప పేరు లావణ్య అండి. లైలా కాలేజీలో ఇంజనీరింగ్ చదివినప్పుడు నేను ఇక్కడ పైథాన్కి జాయిన్ చేశాను. నేను వాళ్ళకి ఎందుకంటే JNTU స్ట్రీమ్లో పైథాన్ అనేది ఒక పేపర్. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 monthsలోనే షీ ఫీల్ కంఫర్టబుల్ విత్ ద సబ్జెక్ట్. ఎక్కడా కూడా ఏదో కొత్త లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాము, ఇది టఫ్గా ఉంటుంది అనే భావన పూర్తిగా పోయింది. నౌ షీ ఈస్ ఫైన్. షీ ఈస్ వర్కింగ్ ఇన్ పేపాల్లో వర్క్ చేస్తుంది. ఓకే. ఎంత సార్? మా పాపది 18 lakhs. దట్ ఈస్ కోడ్ జ్ఞాన్. మీరు చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి ఫీడ్బ్యాక్ చూడండి. మనం ఏంటంటేనండి క్వాలిటీ చూడండి. మీరు ప్రతిదీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ద ఫీజ్. అవును. ప్రతిదీ ఫీజుతో మనం జడ్జిమెంట్కి రాలేరు మీరు. ఎస్. నేను ఇందాక చెప్పాను కదా, మీరు అడిగిన ఫస్ట్లోనే చెప్పాను నేను, మనం 4 years బీటెక్ కాలేజీలో చదివించిన తర్వాత ఎందుకు మళ్ళీ మనం కోడింగ్ ట్రైనింగ్కి పంపిస్తున్నాము. ఇక్కడ కూడా మీరు ఆ డబ్బులతోనే ఆలోచించి ఏదో ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళి జరిపించేశారనుకోండి, సినారియో అలాగే ఉంటుంది మళ్ళీ. అవును. ఫ్యాంటాస్టిక్ సార్. సో మిమ్మల్ని చూసిన తర్వాత అయినా సరే ప్రతి పేరెంట్లోనూ ఒక రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కొన్ని చెక్ లిస్టులు అయితే దొరికాయి. డెఫినెట్గా మీరు మాట్లాడిన దాంట్లోనూ సార్ మాట్లాడిన దాంట్లోనూ 4 years అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ మళ్ళీ కోడింగ్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి దాని మీదే మనం డెఫినెట్గా ఆలోచించాలి. అప్ స్కిల్ ఉంటే నిజంగానే జాబ్కి వెళ్ళిపోతారు, నో డౌట్. బట్ అది అక్కడ అవ్వట్లేదు, ఫుల్ఫిల్ అక్కడే అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ 3 months కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ చూపించాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఉంటుంది. రెండు అట్మాస్ఫియర్ చూడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మీరు ఇందాక చెప్పినట్లు ఇక్కడ ఉండేటువంటి వాతావరణంలో అంటే మీరు ఎంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంటే మీరు మీ బ్యాంక్ కొలీగ్ని తీసుకొని వచ్చి సపోర్ట్ తీసుకుంటారు, సబ్జెక్ట్ సపోర్ట్. రియలీ హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే మా ఆడపిల్లలు ఇక్కడే చదువుకున్నారు, అంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి ఇంకొక విషయాన్ని కూడా బలంగా చెప్పినటువంటి విషయం ఉంది. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. మీరు చెప్పాల్సింది కూడా మెయిన్ పాయింట్ అండి, 1-to-1 ఏదో 3 months 6 months కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిల్లల్ని బయటికి పంపించేయట్లేదు. 6 months కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ప్లేస్మెంట్ వచ్చేంత వరకు వీళ్ళ అసిస్టెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ పాయింట్ మనం చెప్పాలి. డెఫినెట్గా చూడండి, పేరెంట్సే చెప్తున్నారు వాళ్ళు ఏవో 3 months 6 months కోర్స్ అయిపోయిన తర్వాత అలా వదిలేయట్లేదు. డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఒక 1 year పాటు ప్లేస్మెంట్ సపోర్ట్ 100% ఇస్తున్నారు అని చెప్పేసి పేరెంట్సే చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ విజిట్ చేసి మాట్లాడి తెలుసుకొని ట్రావెల్ అయ్యారు. అందుకే ఇవాళ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఎవరైనా సరే పేరెంట్ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఇవాళ కోడింగ్ కనుక నేర్చుకుంటే ఎంత ఫ్యూచర్ ఉంది, ఎంతవరకు మనం రాణించగలుగుతాము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా టెక్నాలజీ ఎంత అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే మనం జనరల్ సెక్యూరిటీస్ చూసుకుంటాం, తిండి బట్ట ఇల్లు అనేటువంటి జనరల్ సెక్యూరిటీస్ కోసం చూసుకుంటుంటాం. ఇవాళ టెక్నాలజీ కూడా మన జీవితంలో ఒక భాగంగా మారింది. సో కోడింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీరు కనుక కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే వీడియో మొత్తం చూసిన తర్వాత వెంటనే సంప్రదించాలనుకుంటే సాయిరామ్ గారు చెప్తారు. సార్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ ఇన్స్టిట్యూట్స్?
సో విజయవాడ మొగల్ రాజపురంలో ఉందండి. Hmm. హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ ఉంది, అండ్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది. బెంగళూరు BTM లేఅవుట్లో. సో 3 ప్లేసెస్లో ఉన్నాయి, విజయవాడ, బెంగళూరు అండ్ హైదరాబాద్. సో మీరు ఎక్కడైనా సరే జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకు అనంటే ఎక్కడెక్కడో చదవడానికి వెళ్తారు, చాలా డబ్బులు అక్కడే పెట్టేసి చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంది. హైదరాబాద్ అయితే ఓపెన్ మార్కెట్, నో డౌట్. బెంగళూరు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.